వాల్మీకి వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 231వ భాగం 3-7-20 షణ్ణవతితమ సర్గ అంటే 96వ సర్గ. సుగ్రీవుడు రాక్షస సేనను సంహరించి విరూపాక్ష వధ చెయ్యదు. తథా తై కృత్తగాత్రైగ్రీవేణ కృత్తగాత్రైస్తు దశగ్రీవేణ మార్గణై బభూవ వసుధా తత్రా ప్రకీర్ణా హరిభిస్తదా. రావణుడు ఆ విధంగా బాణాల చేత అప్పుడు అవయవాలు ఛేదించిన వానరుల చేత అక్కడ భూమంతా కప్పబడి, అంటే వానరుల శవాలతో భూమంతా కప్ప. రావణస్యా ప్రసహ్యంతం శరసం ఆతమేకత నేకూంపు సహితం దీప్తం పతంగాజ్వలనం యథా. ఆ వానరులు ఒక రావణి నుండి వస్తున్న సహింపశక్యం కాని ఆ బాణపాతాన్ని, అగ్నిని మిడతల్లాగా సహింపలేకపోయి. అగ్ని దగ్గర మిడతలు ఆగలేవుగా. తే దితా నిశితైర్బాణై క్రోశంతో విప్రదుద్రువు పావకాచి సమావిష్ట దహ్యమానా యథా గజా. వాడి అయిన బాణాల చేత పీడింపబడుతున్న వానరుడు అగ్ని జ్వాలల చేత చుట్టుముట్టి దహింపబడుతున్న ఏనుగుల్లాగా అరుస్తూ పారిపోయారు. ప్లవంగానామానీకాని మహాభ్రాణీవ మారుత సంవ్యయౌ సమరే తస్మిన్ విధమన్ రావణ శరై. యుద్ధంలో రావణుడు బాణాల చేత వానర సైన్యాన్ని వాయువు మహామేఘాలలాగా ఎగరగొడుతూ వెళ్ళారు. కథనం పరసా కృత్వా రాక్షసేంద్రో వనౌకసాం ఆససాద తతో యుద్ధే త్వరితం రాఘవం రణే. రావణుడు యుద్ధంలో బలంచేత వానరులను సంహరించి వెంటనే రాముడి వైపుకు వెళ్ళాడు. సుగ్రీవస్థాన్ కవీన్ దృష్ట్వా భగ్నాన్ విద్రావితాన్ రణే గుల్మే సుషేణం నిక్షేప్య చక్రే యుద్ధే ధృతం మనః. యుద్ధంలో పరాజితులై పారిపోత వానరులను సుగ్రీవుడు తాను ఉన్న గుల్మం, సేనా విభాగాన్ని గుల్మం అంటారు, రక్షించటానికై అక్కడ ఆపేసి వెంటనే యుద్ధం చెయ్యటానికి బయలుదేరారు. ఆత్మనః సదృశం వీరం సతం తగ్నిక్షేప్య వానరం సుగ్రీవోభిముఖం సత్రం రతస్థే పాదపాయుధ. సుగ్రీవుడు తనతో సమానుడే సుషేణుడు అక్కడ వృక్షాలను ఆయుధాలుగా ధరించి శత్రువులకు ఎదురుగా బయలుదేరి పార్శ్వతః పృష్ఠతశ్చాస్య సర్వే వానరయూధపాః అనుజగ్మర్మహాశైలాన్ వివిధాంశ వనస్పతీన్. ఆ వానర నాయకులంతా కూడా పెద్ద పర్వతాల వివిధాలైన వృక్షాలు ధరించి సుగ్రీవుని ప్రక్కలలో భాగాల్లో అతన్ని అనుసరిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు ఉన్నాడు కదా, మనకు భయమేమి. ననద్ధయుధి సుగ్రీవ స్వరేణ మహదామహాన్ ఓధయన్ వివిధాంశ్చాన్యాన్ మనోత్థా మంథోత్తమ రాక్షసాన్. కనుక పెద్ద దేహాలు గల సుగ్రీవుడు పెద్ద స్వరంతో యుద్ధంలో గర్జిస్తూ అనేక రాక్షసులు కుమ్మేస్తూ రాక్షస శ్రేష్ఠులను మధిస్తున్నారు. మమర్ద च महाकायो राक्षसान् वानरेश्वरः
యుగాంత సమయే వాయు ప్రబుద్ధానగమానివా. పెద్ద శరీరం గల సుగ్రీవుడు ప్రళయకాలంలో పెరిగిన చెట్లను పడగొట్టినట్టు రాక్షసులను పడగొట్టారు. రాక్షసాం అనీకేషు శైరవర్షం గౌరవర్ష అశ్మవర్షం యథా మేఘ పక్షిసంఘేషు కానని. మేఘం అరణ్యంలో ఉన్న పక్షులమే వడగళ్ళు కురిపించి రాక్షస సైన్యంపై శిలావర్షాన్ని కురిపించి. కపిరాజ విముక్తైస్థై శైరవర్షైస్తు రాక్షస వికీర్ణ శిరదాపేతుర్వికీర్ణ ఇవ పర్వతా. సుగ్రీవుడు చేసిన శిలావర్షంచే రాక్షసులు తలలు ఊడి ఇటు అటు చిమ్మేసిన పర్వతాలలాగా పడిపోయి అత సంక్షీయమాణీనా రాక్షసేషు సమంతతః సుగ్రీవేణ ప్రభగ్నేషు సదత్సు చ పతత్సు చ విరూపాక్షం స్వకం నామ ధన్వీ విశ్రావ్య రాక్షసః రథాదాప్లుత్య దుర్ధర్షో గజస్కంధముపారుహత్. సుగ్రీవుడి చేత ఓడింపబడి అరుస్తూ నేలపై పడిపోతున్నటువంటి రాక్షసు అన్ని వైపులా తగ్గిపోతుంటే ఎదిరింప శక్యం కానని విరూపాక్షుడు ధనుస్సు ధరి తన పేరు చెబుతూ రథం నుండి కిందికి ఏనుగ మూపు మీద శతం ద్విప మధారుహ్య విరూపాక్షో మహాబల ననర్ద నిద్రాదం వానరానభ్యధావత. గొప్ప బలంగల విరూపాక్షుడు ఏనుగ ఎక్కి భయంకరంగా ధ్వని చేస్తూ వానరుల మీదికి యుద్ధానికి. సుగ్రీవేచ శరాన్ ఘోరాన్ విససజ్జ చమూముఖే స్థాపయామాస చోద్విగ్నాన్ రాక్షసాన్ సంప్రహర్షయన్. విరూపాక్షుడు సేనాగ్రంథుండి సుగ్రీవుడి మీద భయంకరమైన బాణాలు ప్రయోగించారు. దిగులు చెందిన రాక్షసులు ఉత్సాహం కల్పించి వాళ్ళు నిలదొక్కేట్లుగా చేశారు. సోతి విద్ధ సితైర్బాణై కవీంద్రస్థేన రక్షస చుక్రోశజ మహక్రోధౌ వధే చాస్య మనోదధే. రాక్షసుడు వాడి అయిన బాణాలతో ఎక్కువ కొత్తగా సుగ్రీవుడు అరచాడు. చాలా కోపంతో అతన్ని చంపాలని నిశ్చయించుకున్నారు. తతః పాద సముద్ధృత్య శూర సంప్రధనో హరి అభిపత్య జఘానాస్య ప్రముఖే తం మహాగజం. ఆ తర్వాత సూర్యుడు కొట్టడం చేత సమర్థుడు అయిన సుగ్రీవుడు చెట్టును ఎత్తి ఎగిరివే వాటి మహాగజాన్ని ముఖం మీద లాగి పెట్టు. సతు ప్రహారాభిహత సుగ్రీవేణ మహాగజ అపాసర్పద్ధనుర్మాత్రం నిషసాద ననాదచ. సుగ్రీవుడి చేతిలో దెబ్బతిన్న మహా ఏనుగు ధనుస్సంత దూరం అంటే 2 గజాలు, ఒక ధనుస్సు అంటే 2 గజాల దూరం వెళ్ళి తూలి కింద పడి అరిచి. గజాతు మధితాతోర్ణం అపక్రమ్య చ సవీర్యవాన్ రాక్షసో అభిముఖశత్రుం ప్రత్యుద్గమ్య తతః కవిం హాస్యభం జన్మ ఖడ్గం చ ప్రగృహ్య లఘుమిక్త విక్రమ భత్సయన్నివ సుగ్రీవ హాససాద వ్యవస్థితం. పరాక్రమవంతుడైన రాక్షసుడు చంపబడిన ఏనుగును దిగి అభిముఖుడై శత్రువైన సుగ్రీవుడి ఎదురుగా వెళ్ళి ఎద్దు చర్మంతో చేసిన డాలు ఖడ్గాన్ని ధరించి చురుకుగా పరాక్రమం చూపుతూ నిలిచి ఉన్న సుగ్రీవుణ్ణి భయపెడుతున్నాడా అన్నట్టుగా మీదకొచ్చారు. సహి
తస్యాభిసంక్రుద్ధః ప్రగృహ్య విపులాం శిలాం విరూపాక్షస్య చిక్షేప సుగ్రీవో జలదోపమాం. సుగ్రీవుడు విరూపాక్షుడి మీద కోపంతో మేఘం వంటి విశాలమైన శిల రాయి తీసుకొని వాడి మీద సదాం శిలామాపతంతిం దృష్ట్వా రాక్షసపుంగవః అసక్రమ్య సువిక్రాంతః ఖడ్గేన ప్రాహరత్తదా. అప్పుడు మంచి పరాక్రమం గల రాక్షసేంద్రుడు నీటికి వస్తున్న శిలను చూసి పక్కకు తొలగి ఖడ్గంతో వాడిని కొట్ట. తేన ఖడ్గ ప్రహారేణ బలినా రక్షసాహతః ముహూర్తా మభవద్భూమౌ విసంజ్ఞ ఇవ వానరః. బలవంతుడైన రాక్షసుడు ఖడ్గ ప్రహారం చేయగా సుగ్రీవుడు ముహూర్త కాలం పాటు భూమి మీద సంజ్ఞ లేనివాడుగా పడిపోయి, అంటే స్పృహ పోయి. సహసాస తదోత్పత్త్యా రాక్షసస్య మహాహవి ముష్టిం సంవర్జ్య వేగేన పాతయామాస వక్షసి. అప్పుడు ఆ సుగ్రీవుడు హఠాత్తుగా మహాయుద్ధంలో పైకి ఎగిరి పిడికిలిపి వేగంగా ఆ రాక్షసుడి వక్షస్థలం మీద కోట. ముష్టి ప్రహారాధిగతో విరూపాక్షో నిశాచర తేన ఖడ్గేన సంక్రుద్ధః సుగ్రీవస్య జమూముఖే కవచం పాతయామాస పద్భ్యాం అభిహతో పతత్. పిడికిలి దెబ్బ తిని కోపించిన విరూపాక్షుడు సేనాగ్ర భాగంలో ఆ ఖడ్గంతో కొట్టి సుగ్రీవుడి కవచాన్ని పడగొట్టి ఆ దెబ్బ తిన్న సుగ్రీవుడు పాదాలు తొట్టుపడి కింద పడిపోయి. సముత్థాయ పతితః కపిస్తస్య వ్యసజ్జయత్ తల ప్రహారమసలేః సమానం విశ్వనం. సుగ్రీవుడు కింద పడి లేచి భయంకర ధ్వని చేస్తూ పిడుగు వంటి అరిచేతి దెబ్బ అతన్ని ఉద్దేశించి, అంటే వాడి మీద ప్రయోగి తల ప్రహారం తద్రక్ష సుగ్రీవేణ సముజ్యతం నైపుణ్యాన్మో నయిత్వయినం ముష్టినోరప్యతాడయన్. రాక్షసుడు సుగ్రీవుడు వేసిన ఆ అరచేతి దెబ్బ నేర్పుతో తప్పించుకొని వక్షస్థలం మీద పిడికెలతో సుగ్రీవుడు రాక్షసుడి మీద పడి తతస్థు సంక్రుద్ధతరః సుగ్రీవో అనరేశ్వరః మోక్షితం చాత్మనో దృష్ట్వా ప్రహారంతేన రక్షస. అప్పుడు వానర రాజైన సుగ్రీవుడు తన దెబ్బను రాక్షసుడు తప్పించుకోవడం చూసి చాలా కోపం వచ్చి నా దదశాంతరం తస్యా విరూపాక్షస్య వానరాః తతో యత్పాతయన్ క్రోధాత్ శంక దేశే మహాతలం. సుగ్రీవుడు విరూపాక్షుడు కొంచెం అసావధానంగా, అంటే కొంచెం ఏమరూపాటు ఉన్న సమయాన్ని చూసుకొని వాడి కణత మీద ఒక పెద్ద అరచేతి దెబ్బకు మహేంద్రాశని కల్పేన శలేనాభిగత స్థితం పపాత రుధిరక్లిన్న శోణితం హి సముద్గిరం. శ్రోతోభ్యస్తు విరూపాక్షో బలం ప్రశ్రవణాదివా. విరూపాక్షుడు మహేంద్రుని వజ్రాయుధం వంటి అరచేతి దెబ్బతిని జలపాత మార్గం జలంలాగా నాసికా రంధ్రాల నుండి రక్తం చేత తడిసి నేల మీద పడిపోయి వివృత్తనయనం క్రోధాత్ సఫేనం రుధిరాపురతం దదృశుస్తే విరూపాక్షతరం కృతం. అక్కడ ఉన్న వాళ్ళంతా కోపంతో తిరిగిపోయిన నేత్రాలతో గురుగులు కక్కుతూ రక్తంలో ముని ఎక్కువ వికృతాలైన కళ్ళతో ఉన్నటువంటి విరూపాక్షుడిని చూశారంటే చావులో ఉన్నాడు. స్ఫురంతం పరివర్తంతం పార్శ్వే చ రుధిరోక్షితం కరుణంచ
నినర్దంతం దదుషు కవయోరిపుం. ఆ విరూపాక్షుడు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ప్రక్కలకు ఒత్తిగిలు జారి గొలుపుతూ చూసేవాడు. రక్తంతో తడిసి పడిపోయారు. అలాంటి వాడిని వానరులంతా ఆనందంగా చూశారు. తధాతు తౌ సంయతి సంప్రయుక్తౌ తరస్తినౌ వానర రాక్షసానం బలార్ణవౌ సస్వన తుష్ట భీమౌ మహార్ణవౌ వానివ భిన్నహేసేతు. బలం కలిగి భయంకరాలైన వానర రాక్షస సేనా సముద్ర యుద్ధంలో ఆ విధంగా కలిసి సేతువుని తెగగొట్టిన రెండు మహాసముద్రాలలాగా ధ్వనించేశారు. వినాశితం ప్రేక్ష విరూపనేత్రం మహాబలం తం పరిపార్థివే హరిపార్థివేన బలం సమేతం కవిరాక్షసానా సముసానం ఉద్వృత్త గంగా ప్రతిమం బభూవ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే షణ్ణవతితమः సర్గః. మహాబలుడైన విరూపాక్షుడు సుగ్రీవుడి చేత చంపబడటం చూసిన వానర రాక్షస సైన్యం విజృంభించి ప్రవహిస్తున్న గంగా నదిలాగా ఉంది. ఇది యుద్ధకాండలో 96వ సర్గ. 97తమ సర్గ 97. సుగ్రీవుడు మహోదరుడనే వాణ్ణి చంపాడు. హన్యమానే బలేతోర్నమన్యోన్యంతే మహామృధే సరసీవ మహాఘర్మే సౌపక్షీణే బభూనతు. మహాయుద్ధంలో మా సైన్యాలు రెండు పరస్పరం చంపుకోవడం, తీవ్ర గ్రీష్మంలో రెండు సరస్సుల శీఘ్రంగా బాగా క్షీణించిపోయాయి. అంటే అటు తెచ్చారు ఇటు తెచ్చారు, సైన్యం తగ్గిపోయింది. స్వపరస్యతు ఘాతేన విరూపాఖ్యేన వదేన చ బభూవ ద్విగుణం క్రుద్ధో రావణో రాక్షసాధిప. రాక్షస ప్రభువైన రావణుడు తన సైన్యం చంపబడటం చేత విరూపాక్షుని వధ చేత రెట్టింపు కోపం తెచ్చుకున్నాడు. ప్రక్షీణం స్వబలం దృష్ట్వాజ్యమానం వలీముఖై బభూవాస్య విన్యధా యుద్ధే దృష్ట్వా దైవ విపర్యయం. యుద్ధంలో వానరుడి చేత చంపబడి క్షీణించిన తన సైన్యాన్ని దైవ వైపరీత్యాన్ని చూసి రావణుడికి చాలా వ్యధ కలిగింది. ఉవాచ సమీపస్థం మహోదరమరిందమం అస్మిన్ కాళే మహాబాహు జయశాత్వయి మే స్థిత. సరే నాయన, అంతా అయిపోయారా, నువ్వు అక్కడివే మిగిలావు, నేను దగ్గరనే ఉన్న శత్రు సంహారకుడే మహోదరుడితో, ఒరే మహాబాహు, ఇప్పుడు నా జయం అనే ఆశ, అంటే జయం మీద ఉన్న ఆశ అంతా నీ మీదే నువ్వు ముంచుతావో తెలుస్తా. జహి శత్రు సమూచమం వీర దర్శయాద్యపరాక్రమం భర్తృపిండస్య కాలోయం నిర్వేష్టం సాధు యుధ్యత. వీరుడా, శత్రు సైన్యాన్ని చంపరా, ఇప్పుడు నీ పరాక్రమాన్ని చూపరా. ఇది ప్రభువు పెట్టిన అన్నానికి నువ్వు తీర్చుకునే రుణంరా. ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా, బాగా యుద్ధం చేయరా, వాళ్ళని చంపిరారా అన్న. ఏవ ముక్త చుక్వా రాక్షసేంద్రో మహోదర ప్రవివేశారిసేనాం తాం పతంగ ఇవ పావకం. రావణుడి మాటలు విని రాక్షస నాయకుడైన మహోదరుడు అలాగే చేస్తామని చెప్పి మిడతలు అగ్నిలో ప్రవేశించినట్టు రాముడి మీదకి వెళ్ళారు.
ततः सकदनं चक्रे वानराणां महाबलः భర్తృవాక్యేన తేజస్వి స్వేన వీర్యేణ చోదితః. ఆ తర్వాత మహాబలశాలి తేజోవంతుడు అయిన ప్రభు మాటల చేత తన పరాక్రమం చేత ప్రేరితుడై వానర సంహారం చేశారు. వానరాశ్చ సంహారస్త్వా ప్రగృహ్య విపులాశిరా ప్రవిశ్య హరిబలం భీమం యజ్ఞస్తే సర్వరాక్షసాం. గొప్ప బలం గల వానరు విశాలాలైన శిరలు ధరించి భయంకరమైన శత్రు సైన్యంలో ప్రవేశించి రాక్షసులనందరినీ చంపేశారు. మహోదర అసపుంవృద్ధ సంక్రుద్ధ శరై కాంచనభూషణై చిచ్ఛేద పాణిపాదోలు వానరాణం మహాకవి. మహాయుద్ధంలో మహోదరుడు కోపించి బంగారు అలంకారాలు గల బాణాల చేత వానరుల చేతులు పాదాలు తొడలు కూడా ఛేదన చేశారు. తతస్తే వానరా సర్వే రాక్షసైరద్దితా భుజం దిశో దశధృతా కేచిత్ సుగ్రీవమాశ్రితా. అప్పుడు రాక్షసుల చేత పీడింపబడిన వానరులలో కొందరు అనేక దిక్కులకు పారిపోయి మరికొందరు సుగ్రీవుడి మీద కాళ్ళ మీద పడ్డారు. ప్రభగ్నం సమరే దృష్ట్వా వానరాణాం మహాబలం అభిదుద్రావ సుగ్రీవు మహోదరమనంతరం. సుగ్రీవుడు యుద్ధంలో ఓడిపోయిన వానర సైన్యాన్ని చూసి దగ్గర ఉన్న మహోదరుడి మీదకి వేగంగా వెళ్ళాడు యుద్ధాన్ని. ప్రగృహ్య విపులాం ఘోరాం మహీధర సమాం శిలాం చిక్షేప చ మహాతేజాస్తద్వధాయ హరీశ్వర. గొప్ప తేజస్సు గల సుగ్రీవుడు విశాల భయంకర పర్వత సమానమైన శిలలు గ్రహించి రాడన్న రాక్షసుడిని చంపడానికి విసిరా. మాపతంతేం సహసా శిలాం దృష్ట్వా మహోదరః అసంభ్రాస్తస్తతో బాణై నిర్భిభేద దురాసదాం. మహోదరుడు హఠాత్తుగా వచ్చి మీద పడుతాను ఎదిరింప శక్యం కాని శిలను చూసి భయపడ బాణాలతో ముక్కలు చేసి రక్షసాతేన బాణౌఘై నికృత్తా సహస్రధ నిపపాత తదా భూమౌ వృద్ధచక్రమివ ఆకులం. రాక్షసుడి చేత 1000 ముక్కలుగా ఛేదింపబడిన ఆ రాయి వ్యాకులమైన గద్దల గుంపులాగా నేల మీద పడిపోయి దాంతో భిన్నాం శిలాం దృష్ట్వా సుగ్రీవః క్రోధమూర్ఛితః సారముత్పాట్య విక్షిక్షేప తం చిచ్ఛేదనైకధా. ఆ శిలను బద్దలు కొట్టినట్టు చూసిన సుగ్రీవుడు క్రోధావిష్టుడై సాలవృక్షాన్ని పెరిగి ప్రయోగించగా మహోదరుడు దాన్ని చాలా ముక్కలుగా చేసేశారు. శరైశ్చరిదధారైనం శూరః పరబలార్దనః సదర్శ తతక్రుద్ధం పరిఘం పతితం భువి. శత్రు సంహారకుడైన మహోదరు బాణాలతో సుగ్రీవుణ్ణి చీల్చేసి అప్పుడు కోపించిన సుగ్రీవుడు కింద పడి ఒక పరిఘను చూశాడు. అవిజ్యతు తం సతం తతం తేప్తం పరిఘం తస్య దర్శయన్ పరిఘేనోగ్రవేగేన జగానాశ్చ హయోత్తమాన్. సుగ్రీవుడు ప్రకాశిస్తున్న ఆ పరిఘను నేలకేసి కొడు రాక్షసుడిని చూసి వాడి గుర్రాలను ఆ పరిఘతో చంపేసి తస్మాద్ధతహయాద్వీర సోనపృత్య మహారథాన్ గదాం జగ్రాహ సంక్రుద్ధో రాక్షసోధ మహోదరగా. మహావీరుడైన మహోదరు గుర్రాలు చంపబడి
ఆ మహారథను కిందికి కోపంతో గద చేత్తో పట్టుకో. గదా పరిఘసస్తౌచౌ యుధి వీరౌ సమీయతు నద్దంతౌ గోవృషభక్రో వృషప్రక్షౌ ఘనానివ సవిచ్యుతౌ. వృషభాలలాగా ఎద్దులాగా ఉన్న వీరుడిద్దరూ గదను పరిఘను అస్తాలతో తీసుకొని మెరుపులతో కూడి మేఘాలలాగా యుద్ధం చేయటానికి తలపడ్డారు. తతః క్రుద్ధో గదాం తస్య చిక్షేప రజనీచర జ్వలంతీం భాస్కరాభాసాం సుగ్రీవాయ మహోదరగా. ఆ తర్వాత మహోదరుడు సుగ్రీవుడి మీద కోపంతో ప్రజ్వరిల్లుతున్న సూర్యుడి వంటి కాంతిగా ఆ గదను అతడి పైకి విసే. గదాంతాంసు మహాఘూరాం నపతంతిం మహాబల సుగ్రీవో రోషతామ్రాక్షః సముజ్జమ్న మహాకవి ఆజఘాన గదాం తస్య పరిఘేన హరీశ్వరాః పపాత న గదోద్భిన్నః పరిఘస్తస్య భూతలే. మహాయుద్ధంలో వచ్చి మీద పడుతున్న చాలా భయంకరమైన గదను బలవంతుడు వానరరాజైన సుగ్రీవుడు కోపంతో ఎర్రనైన కళ్ళ దాన్ని ఆ పరిఘతో కొట్టాడు. కానీ ఆ పరిఘ గద చేత విరగొట్టబడి నేల మీద పడి. తతో జగ్రాహ తేజస్వి సుగ్రీవో వసుధాతరాత్ ఆయసం ముసలం ఘోరం సర్వతో హేమభూషితం. సుగ్రీవుడు బంగారం చేత అలంకరింపబడి భయంకరమైన ఎనప రోకలి నేల మీద నుంచి తీసుకో. నతముద్యమ్య చిక్షేపసోప్యస్య ప్రాక్షి సద్గుదాన్ భిన్నా అన్యోన్యమాసాజ్య తే తతుస్థౌ మహీతలై. సుగ్రీవుడు దాన్ని ఎత్తి విసిరాడు. మహోదరుడు కూడా మరొక గదను విసిరాడు. రెండు ఒకదానికొకటి తగిలినవై నేల మీద పడ్డాయి. తతో భిన్న ప్రకరణౌ ముష్టిభ్యాంతౌ సమీయతు తేజోబల సమావిష్టౌ దీప్తానివ హతాశనౌ. ఆయుధాలు విరిగిపోయిన తర్వాత తేజోబలాలుగా ప్రజ్వరిల్లుతున్న అగ్నులలాగా వాళ్ళిద్దరూ ముష్టి యుద్ధం చేశారు. జఘ్నతుస్థౌ తదాన్యోన్యం వదన్నదంతౌ చ పునః పునః తరైశ్చాన్యోన్యనుమాగత్య శ్వేతుశ్చ మహీతలే. కనుక వాళ్ళిద్దరూ మాటికి పరస్పరం కొట్టుకొని అరచేతులతో కొట్టుకొని నేల మీద పడ్డారు. తత్పేతస్తథా చూర్ణం జఘ్నతుశ్చ పరస్పరం భుజై క్షిప్తి పతుర్వీరా వన్యోన్య ఉపరాజితౌ. అప్పుడు వీరులైన వాళ్ళిద్దరు పరాజయం పొందకుండా వెంటనే లేచి కొట్టుకు భుజాల చేత ఒకళ్ళొకరు నెట్టుకు జగ్మగుత్పతు శ్రమం వీరం బాహుయుద్ధే పరంతపు జహార చ తదా ఖడ్గం అదూర పరివర్తినం రాక్షసశ్చర్మణాదార్థం మహావేగో మహోదరగా. శత్రు సంహారకులైన వీరులిద్దరు బాహుయుద్ధం చేసి అలసిపోయి అప్పుడు మహావేగం గల మహోదరుడు దగ్గరనే పడివన్ కత్తిని దారును తీసు. తథైవ చ మహాఖడ్గం చర్మణా పతితం సహ జగ్రాహ వానరశ్రేష్ఠః సుగ్రీవో వేగవత్తరః. అధిక వేగవంతుడు వానరశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు కూడా వేగంగా మహాఖడ్గాన్ని దారు చేస్తారు. తతో రోషపరీతాంగౌ నదంతానభ్యధావత
ఉజ్యతాపి రణే హృష్టౌ యుద్ధే శస్త్ర విశారదౌ. ఆ తర్వాత కోపంతో నిండిన శరీరాలు కలవాళ్ళు, యుద్ధంలో ఆయుధ ప్రయోగంలో నేర్చుకున్నవాడు అయిన వాళ్ళిద్దరూ యుద్ధంలో ఉత్సాహంగా గర్జిస్తూ కత్తులతో జడిపించుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమిక. దక్షిణం మండలం చౌభౌ సుతోర్ణం సంసరీయతు అన్యోన్యం అభిసంక్రుద్ధౌ శయే ప్రణిహితావుభౌ. జయం సంపాదించాలనే నిశ్చయం గలవాడిద్దరు పరస్పరం కోపించి వేగంగా శీఘ్రంగా ప్రదక్షిణ మండల భ్రమణాలు చేసి సతు సూరో మహావేగో వేజస్రాహి మహోదర మహాచర్మణితం ఖడ్గం పాతయామాస దుర్మతి. సూర్యుడు తన పరాక్రమాన్ని గురించి శ్లాఘించుకునేవాడు. దుష్టబుద్ధి అయిన మహోదరుడు మహావేగంతో ఖడ్గాన్ని అంటే సుగ్రీవుడి చేతిలో దాన్ని దాదు మీద నాటాడు. లగ్నముత్కర్షత ఖడ్గం ఖడ్గేన జీవకుంజర చహార సశిరస్త్రాణం కొండలోపగతం శిరః. దారుపైన తగులుకొన్న ఖడ్గాన్ని లాగేస్తుండ శిరస్త్రాణంతో కూడి కుండలాంకులంకృతమై వాడి శిరస్సు సుగ్రీవుడు ఖడ్గం చేత తులిమేశాడు. నికృత్త శిరసస్తస్య పతితస్య మహామహీధరే తద్బలం రాక్షసేంద్రస్య దృష్ట్వా తత్ర న దృశ్యతే. మహోదరుడి శిరస్సు ఖండింపబడి నేల మీద పడిపోయిన వెంట రావణుడి సైన్యం అక్కడ కనపడకుండా పరుగోపరు. హత్వాతం వానరై సార్ధం ననాదముదితో హరి సుక్రోధ సగ్రీవో బభౌ హృష్టస్య రాఘం. సుగ్రీవుడు వాణ్ణి చంపి సంతోషించి వానరులతో కూడి విజయధ్వానాలు చేశారు. రావణుడి కోపం, రాముడికి సంతోషం. విషన్నవదనా సర్వే రాక్షసాదీనచేతస విద్రవంతి తదర్వే భయ విత్రస్తచేతసః. రాక్షసులందరూ దైన్యంతో నిండిన మనస్సులు, పారిపోయిన ముఖాలతో భయక్రాంతులై నిక్కిలి బాధపడి పారిపోయి మహోదరం తం వినిపాచ్య భూమౌ మహాగిరే కీర్ణమివ వినైకదేశం మార్యాత్మజస్తత్ర రజాజలక్ష్మ్యాః సూర్యః స్వతేజోభిః ఇవా ప్రదృశ్యః. పర్వత భాగం ఒకదానితో ఒక పడగొట్టుకున్నట్లుగా మహోదరుడి నేల మీద పడగొట్టి ఎదిరింప శక్యం కానటువంటి సుగ్రీవుడు తన సూర్య తేజస్సుతో జయలక్ష్మితో ప్రకాశి అధ విజయమవాచ్యమానరేంద్ర సమరముఖే సురసిద్ధయక్షసంఘై అవనితరగతైశ్చ భూతసంఘైః పరుష సమాకులితై నిరీక్ష్యమాణః. ఇచ్ఛార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సప్తనవతితమ సర్గః. యుద్ధరంగంలో విజయం పొందిన సుగ్రీవుడు దేవతలు, సిద్ధులు, యక్షులు, భూమి మీద నివసించే వాళ్ళంతా సంతోషంతో చూశారు. 97వ సర్గ సమాప్తం. రేపు 98వ సర్గ
అంగదుడు మహాపార్శ్వుడిని చంపడు.